ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా చైల్డ్ సేఫ్టీ సేనో టు డ్రగ్స్ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి మిల్కా తెలియజేశారు. ఇక సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 18 సంవత్సరాలు పైబడిన పిల్లలకు ఆఫ్టర్ కేర్ లో భాగంగా మంచి అలవాట్ల పట్ల అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలిపారు. ఇందులో భాగంగా పిల్లలకు హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ రోజు 99 డేస్ యాక్షన్ ప్లాన్ భాగంగా మనకు చైల్డ్ సేఫ్టీ అండ్ నో టు డ్రగ్స్ అనే కార్యక్రమాన్ని ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది. సో 1 వీక్ లాంగ్ మనకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మొదటగా మనకు 18+ చిల్డ్రన్కి ఆఫ్టర్ కేర్ ప్రోగ్రామ్ని మనం ఇవాళ రోజు స్టార్ట్ చేసాము. జనరల్గా మన ఐసిడిఎస్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చిల్డ్రన్ అంటే 18 ఇయర్స్ లోపు పిల్లలకి అన్ని సంరక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ 18 ఇయర్స్ వాళ్ళ ఫాలో అప్ అనేది ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవడానికి ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాము. దాంట్లో భాగంగానే పిల్లలందరినీ కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకంట్లో ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా మనకు చెప్పింది ఏంటంటే వాళ్ళకు హెల్త్ క్యాంప్స్ అంటే మెంటల్ హెల్త్ అసెస్మెంట్, జనరల్ హెల్త్, అదేవిధంగా టీవీ స్క్రీనింగ్, ఈ 3 కూడా ఫోకస్ చేస్తూ అందరికీ పిల్లలకి ఇక్కడే ఒకటే చోట వాళ్ళకి క్యాంప్స్ ఏర్పాటు చేయాల్సిందిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు 3 క్యాంప్స్ కూడా ఇక్కడ దానికి స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా రావడం జరిగింది. అదే కాకుండా మనకి పిల్లలకు బేసిక్ సర్టిఫికెట్స్ ఏమైనా ఆధార్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్, ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా వాళ్ళ సొంతంగా తీసుకోలేరు కాబట్టి వాటిలో వాళ్ళకి ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఈ రోజు మనం నోట్ చేసుకొని బిఫోర్ 27 ఈ వీక్ కంప్లీట్ అయ్యేలోగా మనము ఇవన్నీ కూడా వాళ్ళకి ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాము. దానికి సంబంధించి ఆర్ఓశ్రీ కోఆర్డినేటర్ గారు, బ్యాంక్ నుంచి ఎల్డిఎం గారు అందరూ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. ఈ రోజు వాళ్ళకి అందరినీ కూడా మేము ఇండివిజువల్ యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం జరుగుతుంది. అందులో బేసిక్ డీటెయిల్స్, వాళ్ళ హెల్త్కి సంబంధించిన డీటెయిల్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ స్కిల్స్, వాళ్ళకున్న ఇష్యూస్ అన్ని కూడా మనం ఐడెంటిఫై చేసుకొని ప్రతి ఒక్క చైల్డ్ కూడా డిపార్ట్మెంట్ నుంచి ఒక మెంటర్ని కూడా మేము ఏర్పాటు చేసి ఈ 27 లో కూడా వాళ్ళకు ఉన్న సమస్యలను తప్పకుండా మేము కంప్లీట్ చేసి వాళ్ళకు ఒక సరైన నిర్దేశం అది చూపించడం